రోహిణి, మనకిష్టమైన పతిని పొందడానికి మనం ఎన్నో పూజలు నిర్వహించాం. ఆ పతియే మమ్మల్ని త్యజించగానే మా హృదయం తట్టుకోలేకపోయింది. ఇది కూడా నిజమే. రెక్కలు విరిగిన పక్షుల్లా విలవిల్లాడిపోతూ మేము నాన్నగారికి చెప్పాం భయంగా. చంద్రుడు రోహిణి కారణంగా మమ్మల్ని ఉపేక్షిస్తున్నాడని, అది మాకు నచ్చటం లేదని. నీ తోబుట్టువులు ఎలాగో త్యజించబడ్డారు. నీ సుఖం కూడా నాన్నగారు ఆవేశం వల్ల లేకుండా పోయింది. ఏది ఏవైనా అశ్విని సరిగ్గానే అయింది. చిన్నప్పటి నుంచి మనం సుఖాన్ని పంచుకున్నట్టుగానే దుఃఖంలో కూడా సమాన భాగం ఉండాలి. నేను నిజమే చెప్తున్నాను. నేను పతి దగ్గర ఉన్నా కూడా ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాను. మీకు తీరని అన్యాయం జరుగుతోందని. అశ్విని, మనం తోబుట్టువులమే. దానికి ముందు స్త్రీలమే కదా. ఒక స్త్రీ మరో స్త్రీ బాధను తెలుసుకోలేకపోతే ఎవరు తెలుసుకుంటారు? నన్ను విశ్వసించండి, నేను మీకు దూరం కాలేను. బాధపడకు రోహిణి. ఇప్పుడు ఇలానే మనసుని ఇంకా బాధ పెట్టుకోకు. ఏదేదేది ఆ భగవంతుడే ఉన్నాడు రోహిణి. ఇక విశ్రాంతి తీసుకో. అవును రోహిణి. స్వామి తమరా? పద, నాతో చంద్రభవనానికి వచ్చే. లేదు స్వామి, తమరు మీ మిగతా పత్నులకు అధికారం ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మనసారా నిన్నే ప్రేమిస్తున్నాను, కేవలం నిన్ను. నిన్ను కాదని ఈ చంద్రుడు ఇంకెవర్నీ ప్రేమించలేడు కూడా. అయితే నన్ను కూడా మర్చిపోండి స్వామి. ఈ విరహాగ్నిలో నేను జ్వలించిపోతాను. నా తోబుట్టువుల చేత సుఖ సౌభాగ్యాలను దోచుకొని ఒక నీచ స్త్రీగా కళంకాన్ని పొంది జీవించలేను. తమరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను మరచి నా జీవితాన్ని ఊహించుకోవడం కూడా అసాధ్యం. అందరికీ చల్లదనాన్ని ప్రసాదించే ఈ చంద్రుడు ఇప్పుడు నీ విరహాగ్నిని చూస్తూ ఊరుకున్నాడు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెడతాను రోహిణి. వద్దు స్వామి. పద రోహిణి, వద్దు. అలా చేయకండి, అనర్థం జరిగిపోతుంది. మీకు మా పితృదేవుల కోపం గురించి తెలీదు. ఒకవేళ వారు మిమ్మల్ని చూస్తే ఏమైపోతుందో. వెళ్ళిపోండి, వదలండి. చంద్ర, నీకు ఇంత ధైర్యమా? నీ చూడ పాపి, వదిలేయి నా కుమార్తెను. ఈమె నా పత్ని. ఇప్పుడు మీకు ఈమెపై ఏ అధికారము లేదు. చాలు నీ ప్రేలాపనలు. తీసుకువెళ్ళాలంటే నీ భార్యలందరినీ తీసుకెళ్ళు. వివాహం అంటే శరీరాల కలయిక మాత్రమే కాదు, మనస్సుల కలయికతో అవుతుంది. అయితే నేను మాత్రం తమరి ఈ పుత్రికని మనసారా వరించాను. పదరోహిణి. ఆ చెయ్యి వదిలేయి చంద్ర, లేదా నిన్ను శపిస్తాను. పొద్దు పితృదేవా, దయచేసి తొందరపడకండి. అయితే చెప్పు నీ పాపిష్టి భర్తకి నేను తక్షణం వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. లేదా నా క్రోధ జ్వాల ఇతన్ని భస్మం చేస్తుంది. ఈ చంద్రుడు తన రోహిణిని వదిలిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళలేడు. ఇదే నీ నిర్ణయం అయితే విను. నీ అందచందాలను చూసుకుని గర్వంతో మిడిసిపడుతున్న నువ్వు క్షయరోగంతో నాశనమవుతావు. ఇదే నా శాపం. స్వామి, స్వామి,
దేవేంద్ర 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 గురువర్య దేవేంద్ర దేవి ఇంద్రాణి సకల దేవతలారా అందరికీ కష్టాలు వచ్చి పడ్డాయి. కష్టాలు వచ్చి పడ్డాయా? అంతటి కష్టాలు ఏమొచ్చాయి వాయుదేవా? దక్షిణ శాపానికి దుష్ఫలితం ఇది. చంద్రదేవుడు క్షయగ్రస్తుడే నిస్తేజుడయ్యాడు. అతను ప్రకాశించకపోవడంతో పృథ్వీవాసులు నక్షత్రలోకులు భీతి చెందుతున్నారు. వాతావరణం అంధకార బంధురమవుతోంది. ఇక ఈ సృష్టిలోని సంతులనం అంతా పూర్తిగా దిగజారుతోంది. ఇది నిస్సందేహంగా దుఃఖపూరితమైన విషయమే. వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి ఉపాయము లభించకపోతే చంద్రదేవుడు శాశ్వతంగా నిస్తేజమైపోతాడు. పుత్ర చంద్ర, చంద్ర, పుత్ర. చూసావా, నేను భయపడినట్టుగానే అయింది. దక్షుని కఠోర శాపం ముందు మన జపతపాలకు యజ్ఞ యాగాదులకు ఎటువంటి ప్రభావము ఉండదు. మనం తల్లిదండ్రులమై కూడా మన కళ్ళ ఎదుటే మన కన్నబిడ్డను. వద్దు, అలానద్దు స్వామి, ఆలోచనే వద్దు. జన్మనిచ్చిన తల్లిని ఎంత ధైర్యాన్నన్నా కూడగట్టుకొని మన చంద్రుని రక్షించుకోవడానికి మృత్యువునైనా ఎదురుస్తాను. నేను నా పుత్రుని ఏమాత్రం వదులుకోలేను. పరమపిత, చంద్రుడు శాశ్వతంగా అస్తమించవలసిందేనా? తారలన్నీ మళ్ళీ మరొక నూతన మార్గాన్ని అన్వేషించవలసిందేనా? మార్గమే లేదా? హే సృష్టికర్త, తమరు చేసిన సృష్టికే కష్టాలు ముంచుకొస్తున్నాయి. ఇది సత్యమే, చంద్రుడు అపరాధం చేశాడు. ఇది సత్యమే, దక్షుడు ఆగ్రహించి అపరాధం చేసిన తన జామాతను శపించాడు. అతనికి తెలియకనా చంద్రుడు తనకు జామాత ఏకాక సృష్టికి ఆవశ్యకమైన యంత్రమని, అతను లేకుండా పృథ్వీలో చలనం అత్యంత క్లిష్టమని. కానీ అయితే ఈ సృష్టి అంతరించిపోయే సమయం ఆసన్నమైందా పరమపిత? నాకు తెలుస్తున్నదేమిటంటే, సృష్టిలోని అద్భుతమైన శక్తుల మధ్య ఉన్న సంఘర్షణ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఈ స్థితిలో నేను నిశితంగా ఆలోచించాలి. నిశితంగా. దేవర్షి, ఈ సృష్టి విపత్తుల పాలవుతూ ఉంటే బ్రహ్మదేవులు ధ్యానంలో ఉన్నారా? ఇప్పుడు వారి ధ్యానంలో సృష్టి చింతనే ఉంది దేవేంద్ర, ఇంకేమీ లేదు. అయితే దీని గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఏముందో చెప్పండి. బ్రహ్మదేవులు చేయవలసిందల్లా చంద్రుణ్ణి శాప విముక్తుణ్ణి చేయడానికి తన మానసపుత్రుడైన దక్షునికి నచ్చ చెప్పడమే. లేకపోతే సృష్టిలో ప్రళయం వస్తుంది దేవర్షి, ప్రళయం వస్తుంది. అలా కానే కాదు దేవేంద్ర, అందరం నిదానంగా ఆలోచించాలి. ఇది మనకు పరీక్షా సమయమయ్యా. పరమేశ్వరుడైన శంకరుని దయతో చంద్రుణ్ణి రక్షించుకునే మార్గం తప్పక లభిస్తుంది. ఎక్కడున్నారు ప్రభు? తమరి చరణాలకు నా పూజను స్వీకరించండి ప్రభు. నంది, బ్రూహి ఎక్కడున్నారు? ప్రణామం మాతా సతీ. మాతా సతీ, నమో నమః. మహాదేవులు ఇక్కడ లేరే? నంది, వారు ఎటు వెళ్ళారు? నాకు ఆశ్చర్యంగా ఉంది మాత. పరమేశ్వరుల దర్శనం కోసం నేను వచ్చినప్పుడు ఆ పరమేశ్వరులు నాకు కనిపించలేదు మాత. తెలియటం లేదు ఎటు అదృశ్యమయ్యారో. మహాదేవి సతీ నమో నమః. నిజానికి నేనెవరో మీకు తెలీదు.
ఎలా తెలుస్తుంది? తమరి దర్శనం ఇదే ప్రథమం. తమరు ఎవరు తల్లి? ఇది తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది. నేను అత్రి మహామునుల ధర్మపత్నిని, చంద్రుని మాతృదేవత అనసూయన మహాదేవి సతి. పరమశివునికి తమరికి ప్రణామం చేయడానికి వచ్చాను. తమరు చంద్రుని మాతృదేవతలా? అంటే నా తోబుట్టులకు అత్తగారన్నమాట. తమకు స్వాగతం తల్లి. తమరు మాకు పూజనీయులమ్మా. ఎక్కడున్నారు మహాదేవులు? మాకే ఆశ్చర్యంగా ఉంది, వారు ఎటు అదృశ్యమయ్యారో అని. నా ఉద్దేశంలో దౌర్భాగ్యపు ఛాయలు నన్ను వదిలిపెట్టవేమో అనిపిస్తోంది. ఎంత ఆశతో వచ్చానో మహాదేవుని దర్శించుకుందామని. ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభు సదాశివులు జగత్తు అంతటా విస్తరించున్నారు. ఇక భక్తుల కష్టాలను నివారించడానికి వారు సదా తత్పరులై ఉంటారు. తమని మదిలోని కోరికని తెలియచేయండి. సదాశివులు తమరి ప్రార్థన తప్పక వింటారు. ఏమిటో అది ఎంతటి అశుభ ఘడియో. అప్పుడు దక్ష ప్రజాపతి పుత్రికల వివాహ సంబంధాన్ని మా పుత్రునితో కుదుర్చుదామని వచ్చారు. తమరు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? చంద్రుడితో నా తోబుట్టుల బంధం దృఢమైనది. చంద్రుడితో రోహిణి ఇత్యాది కన్యల వివాహమైతే విధిని అనుసరించి అయింది. ఈ బంధాన్ని ఎవ్వరూ తెంచలేరు. మరైతే వివాహానంతరం జరిగిందంతా అనర్థమే అయ్యింది. అన్ని లోకాల్లోనూ తెలుసు నా పుత్రుడు చంద్రుడు స్వభావంలో చంచలుడు, ఉద్రేకపరుడు అని. తమరి తోబుట్టువులందరికన్నా రోహిణి అంటేనే అతనికి ఎంతో ప్రేమ. దానికి ఫలితం నేడు చంద్రుడు అనుభవిస్తున్నాడు. ఏమైంది చంద్రదేవునికి? తమరి తండ్రి దక్ష ప్రజాపతి క్రోధంతో చంద్రుని శపించేశారు. క్షయరోగగ్రస్తుడు కావలసిందిగా. ఇప్పుడు ఈ కష్టం నుంచి మహాదేవుడు కాక ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు. పితృదేవా, తమరు ఏమిటి ఇలా చేశారు? తమరి జామాతిని శపించి తమరి పుత్రికల్ని వైధవ్యానికి గురి అయ్యేలా చేశారంటే. కానీ మాత, మీరు నన్ను విశ్వసించండి. నా పితృదేవుల శాపం చంద్రునికి నష్టాన్ని చేకూర్చలేదు. మీకంత విశ్వాసం ఉందా? ఎలా? సృష్టి క్రమాన్ని అనుసరించి సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు అమరులు. ప్రళయం వచ్చినా వారిని ఎవరూ అంతం చేయలేరు. కానీ శాపం వలన కొన్ని కష్టాలు కలగవచ్చు. మా చంద్రుని కష్టాలను తొలగించుకోవడానికే మహాదేవుని శరణం కోసం వచ్చాను. మా కష్టాలు నివారించుకోవడానికి ఉపాయం తెలపండి మహాదేవి. చరాచరపతి అయిన శివుని అఖండ ఆరాధనతో అసంభవం కూడా సంభవం అవుతుంది. నేను కూడా ఇలా ఆరాధించి కైలాసవాసుని చరణాలను పొందగలిగాను. శాప ప్రభావం లేకుండా ఉండేందుకు ఒకే ఉపాయం ఉంది. అది మృత్యుంజయ మహాదేవుని ఆరాధన. ఓం నమః శివాయ. మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ. మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. పరమపిత బ్రహ్మదేవ, తమరు శివారాధన చేసి చంద్రుని శాప విముక్తికి ఉపాయాన్ని తప్పక తెలుసుకుని ఉంటారు. దయచేసి తెలపండి. చంద్రుని శాప విముక్తికి ఒకే ఉపాయం ఉంది. మృత్యుంజయ మహామంత్రం ద్వారా శివారాధన. ఆ మంత్రమిదే. ఓం నమః శివాయ. మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే.
మృత్యుంజయ మహామంత్రమా? అవును, మృత్యుంజయ మహామంత్రంతో శివుని అఖండమైన కృప ప్రాప్తిస్తుంది. ఇక మృత్యువు దూరమైపోతుంది. పరమపిత, మేమందరము కలిసి ఈ మృత్యుంజయ మహామంత్రంతో శివారాధన చేస్తాము. ఆ చంద్రుని శాపాన్ని తప్పక తొలగిస్తాం పరమపిత. అయితే దేవేంద్ర, మృత్యుంజయ మహామంత్ర ప్రభావంతో చంద్రుడు అమరుడు కావాలంటే దీనికోసం అతను ఆర్యావర్తన మన పశ్చిమాన సముద్ర తీరాన ప్రభాత క్షేత్రంలో శివారాధన చేయవలసి ఉంది. మంత్రధ్వని ప్రభావంతో చంద్రునిపై ఉన్న శాప ప్రభావం నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతుంది. శివుని కృప ప్రాప్తిస్తుంది. సముద్ర వాతావరణ ప్రభావంతో చంద్రుడు శీఘ్రమే స్వస్థతను పొందుతాడు. నారాయణ నారాయణ. స్వామి, తమరి దుస్థితికి నేనే కారణం స్వామి. నా జీవితానికి ఇక నిష్కృతి లేదు స్వామి. రోహిణి, ఏమిటమ్మా ఇలా నేను నీవే దూషించుకుంటే ఏమీ కాదు. ఇద్దరం కలిసి చంద్రుణ్ణి కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించాలి. అత్తగారు, ఏమిటిది రోహిణి? మన చంద్రుని దుస్థితి కారణం నువ్వా? ఏమాత్రం నిజం కాదు. నువ్వైతే మా చంద్రుని హృదయాన్ని ప్రేమతో నింపావు, సుఖాన్నిచ్చావు. అతని దుస్థితికి నువ్వెలా కారణమవుతావు? అత్తగారు, నాకు తెలుసు. నీ తోబుట్టువులను నిర్లక్ష్యం చేశాడు. ఇది చంద్రునికి సమంజసం కాదు. దీనికి అతని దోషి అనలేను కూడా. మరి మరి దోషమంతా నాదే. నాకేమీ అర్థం కావడం లేదు. నీ పితృదేవులు చేసిన ప్రస్తావనే అంగీకరించకుండా ఉండవలసింది. ఆనాడు తన 27 కన్యల వివాహాన్ని మా చంద్రునితో చేయమని అర్థించారు. మరి తమరే ఆ విధంగా అన్నారు కదా, ఇది విధి విలాసమని. దీన్ని ఎవరు తప్పించలేరని. విధి వ్రాతలో ఉన్న దౌర్భాగ్యాన్ని తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాకపోయినా రోహిణి, మన తప్పు తప్పే కదా. ఆ తప్పుకి ఫలితం తెలుసో తెలియకో అందరూ అనుభవించాల్సిందే. అయితే నా తోబుట్టుల కోరికల సంగతి ఏమిటి? వారు కూడా నాతో సమానంగా చంద్రదేవుని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించారుగా. మనస్సులోనే భర్తగా స్వీకరించడం అంటే వివాహానికి వారిని నిర్బంధించడం కాదు రోహిణి. నీ తండ్రి దక్షుని కర్తవ్యం ఇలా కాకుండా ఆపి ఉండాల్సింది. మరి ఈ ప్రస్తావనను చంద్రదేవులు కూడా మారు మాట్లాడక అంగీకరించారు కదా. చంద్రుని మనోభావాలను తెలుసుకోవడం అది మా ఇద్దరి కర్తవ్యం రోహిణి. అదే పాటించలేదు. దానికి దండన లభించింది కూడా. మనం గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఏ లాభమూ లేదు. ఏదేలా ఉన్నా ఇప్పుడు చంద్రుని కాపాడుకోవాల్సిందే రోహిణి. అందరూ అంటారుగా శాపాన్ని నిర్వీర్యం చేయలేమని. దాని ప్రభావం ఉండనే ఉంటుందట. నాకేమీ అర్థం కావడం లేదు. మనం ఏం చేయాలో. అందుకే శంకరుని శరణు కోరి కైలాసం వెళ్ళాను. మన దౌర్భాగ్యవశాత్తు అక్కడ వారి దర్శనమే కలగలేదు. సతి మిమ్మల్ని కలిసే ఉంటుందనుకుంటా. అవును, సతి ఇచ్చిన ధైర్యంతోటే కైలాసం నుంచి తిరిగి వచ్చాను. సతి అన్నట్టుగా శివుని ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. చంద్రుని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం శివుని ఆరాధించవలసి ఉంటుంది. ఇదే మనం చేయగలిగింది. అలాగే, తప్పకుండా ఈ ఆరాధనలో నేను పాల్గొంటాను. రోహిణి, నేనతని తల్లిని, నీవు ధర్మపత్నివి. మన హృదయాల నుండి వచ్చే ఆ మంత్రం తప్పక ప్రభావాన్ని చూపుతుంది. పరమేశ్వరుడి కృప మనకి ప్రాప్తిస్తుంది. చంద్రుని శాపం అంతమే తీరుతుంది. నారాయణ నారాయణ. దేవి రోహిణి, నిశ్చింతగా ఉండు. పరమేశ్వరుడైన భోలానాథుని కృపతో కష్టాలు తప్పక తొలగుతాయి. నిజంగానా దేవర్షి? నారాయణ నారాయణ.
హరిభక్తుడెప్పుడు అబద్ధమాడడు. పరమపిత బ్రహ్మదేవులు శివుని ధ్యానించి ఈ సంకట స్థితి నుంచి బయటపడే ఉపాయం చెప్పారు. ఉపాయం ఏమిటి దేవర్షి? రోహిణి, ఆర్యావర్తనానికి పశ్చిమ భాగాన ప్రభాత క్షేత్రం ఉంది. దాని సముద్ర తీరాన శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుని మృత్యుంజయ మంత్రాన్ని నిరాటంకంగా జపించడంతో నీ భర్త మృత్యుముఖాన పడకుండా తిరిగి వెనక్కొస్తాడు. మరి ఈ మృత్యుంజయ మంత్రం ఏమిటి దేవర్షి? ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఈ మంత్రాన్నే గనక స్వయంగా చంద్రుడు జపిస్తే సాక్షాత్తు శంకరుడు ప్రసన్నం చెంది దక్షుని శాపం నుంచి నీ భర్తను రక్షిస్తాడు. మరి వీరి స్థితి ఇలా ఉంది, వీరు మంత్రాన్ని ఎలా జపిస్తారు? అనవసరంగా చింతించక రోహిణి. ప్రప్రథమంగా ఈ మంత్ర జపాన్ని ఆరంభించు. ఆ శివుని కృపతో సర్వం మంగళప్రదమే అవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః 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 శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. స్వామి, స్వామి మీరు మాతే. స్వామి, రోహిణి అమ్మా. స్వామి, ఆయుష్మాన్ భవ. అత్తగారు, దేవర్షి సలహా ప్రకారమే నేను వెంటనే ప్రభాత క్షేత్రానికి తీసుకువెడతాను. మమ్మల్ని దయచేసి ఆశీర్వదించండి. నా సౌభాగ్యం కలకాలం ఉండాలని. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మహాదేవా, మమ్మల్ని కరుణించు.
मृत्युञ्जय महादेव नमोऽस्तुते। ॐ नमः शिवाय 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 मृत्युञ्जय महादेव नमोऽस्तुते। స్వామి, ఈ శివమంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉందాం. ఆ మహాదేవుడైన శివుడు మనల్ని కరుణించేదాకా. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. 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 నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం 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 నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. దేవి, స్వామి స్వామి, శాపగ్రస్తుడైన చంద్రుడి దుస్థితిని నివారించండి. లేదా మా తోబుట్టులకే కాక సృష్టంతటా అనర్థం జరిగిపోతుంది. ప్రళయం రాకుండా రక్షించలేరా? చింతించకు ప్రాణేశ్వరి. చంద్రదేవునికి శాప విమోచనం తప్పక కలుగుతుంది. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ
మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. చంద్రదేవా, ఓం నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించి నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. అలాగే మృత్యువుని కూడా జయించావు. ఇప్పుడు నీకు ఏ విధమైన భయమూ లేదు. నేను శాప ప్రభావం నుంచి విముక్తి పొందాను. శాప విముక్తులయ్యాను ప్రభు. పరిపూర్ణంగా కాదు. అయితే శాపానికి చెందిన కొద్ది ప్రభావం మాత్రం నీపైన తప్పకుండా ఉంటుంది. అదిలా ప్రభు? దీని కారణంగా ప్రతి మాసం కృష్ణపక్షంలో నీవు క్షీణించి అమావాస్యకు చేరి ఆకాశం నుండి అదృశ్యమైపోతావు. అయితే నేను ప్రసాదించిన వరప్రభావంతో శుక్లపక్షాన నీ తేజస్సు పెరుగుతుంది. ఇక పౌర్ణమి రావడంతో నీవు మళ్ళీ నీ సహజమైన రూపాన్ని సంతరించుకుంటావు. మంగళాని భవంతు. మహాదేవ, అనుగ్రహిస్తే నాదో విన్నపం. చెప్పు. ఈ శివజ్యోతి నేడు నన్ను రోగం నుండి విముక్తుడు చేసి మరో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అలాగే నీ భక్తులందరినీ కూడా భయంకరమైన రోగాల నుండి కాపాడు స్వామి. మరో విన్నపం స్వామి, నీ దివ్య జ్యోతి ఇక్కడే విరాజిల్లుతూ ఉండాలి. ఇక రానున్న యుగ యుగాల వరకు శివభక్తులను చల్లగా చూడు తండ్రి. తథాస్తు.